రవాణా వ్యవస్థను మెరుగు చేస్తున్నటువంటి కొంత మేరలో కొంత వేగాన్ని పెంచే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పుకుంటూనే ఏదైతే ప్రకృతి వనరులను ఉన్నాయో ఆ ప్రకృతి వనరులను నాశనం చేస్తున్నారు కదా, ఆ నాశనాన్ని తిరిగి రీఫార్మేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ తలపెట్టినట్టుగా భారతదేశ వ్యాప్తంగా హరితహారాన్ని తలపెట్టి పెద్ద ఎత్తున హరితహారాన్ని ప్రోత్సహించినట్లయితే రవాణా వ్యవస్థతో పాటు మనుషుల మనుగడకు కూడా మంచి గాలిని స్వేచ్ఛగా పీల్చుకునే అవకాశం ఏర్పడే విధంగా చేయగలుగుతాము. చైనా దేశంలో ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముతున్నారు. చిన్న చిన్న సిలిండర్లతోని స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి ప్రజలు బాటిళ్ల రూపంలో కొనుక్కునే దుస్థితి పట్టింది భారతదేశానికి. అంటే ఎంత పొల్యూషన్ వాతావరణం భారతదేశంలో పెరుగుతుందో దాన్ని అరికట్టడానికి కావాల్సిన నిర్ణయాలు ఏంటివనేది తీసుకోకపోగా ప్రజలను మోసం చేస్తూ మభ్యపెడుతూ ఇంకా రాజకీయం అనే కుట్రలే చేస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులకు, దుర్మార్గులకు బుద్ధి చెప్పే విధంగా ప్రజలే చైతన్యవంతమై మీరు మీ సొంత నిర్ణయాన్ని తీసుకొని మీరు మీ లాభాన్ని, మీ స్వేచ్ఛను, మీ జీవితాన్ని మంచి వైపు, మంచి మార్గం వైపు మళ్లించినట్లయితే దేశ ప్రగతి సాధ్యమవుతుంది. దేశ ప్రగతి సామాన్యుని చేతిలో ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి, చైతన్యవంతులు కావాలి, వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది.